అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అగ్గో జిగేల్ రానింది ఆర్తలు చెప్పకుండా పాటలు పాడుతుంది అనుకుంటున్నారా? మరేం చెయ్యాలి? ఇగో గీ ముచ్చటి కూడా గిట్లనే ఉన్నది. పొద్దు పొద్దుగల లేచి టీవీ పెడితే పెట్రోల్ మీద 10 రూపాయలు సుంకాలు తక్కువని అంటే మీరు నేను అందరు ఫుల్ ఖుషి అయినవిగా. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ అవుతాయని గట్ల మురుసైట్లోపే గిట్ల షాక్ ఇచ్చింది సెంట్రల్ సర్కారు. వేల కమానం పైసలు ఖర్చు పెట్టి బండి నిండా పెట్రోల్ కొట్టించిండ్రు. అట్లనే పైసలు లేనోళ్ళు గమ్మున కూస్తున్నారు ఏదైతే గదైతుందని. ఇక ఇప్పుడు ముచ్చటేందంటే కేంద్ర సర్కారు డీజిల్ పెట్రోల్ ఏవేవైతే కంపెనీలు కొంటున్నాయో గా కంపెనీలకు ట్యాక్స్ ధర తక్కువ చేసినాయి. అంటే 10 రూపాయలు తక్కువ చేసినట్టు. 10 రూపాయలు తక్కువ చేసుడుతోని డీజిల్ పెట్రోల్ కొనే కంపెనీలు ఫుల్ ఖుషి అవుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ దేశం యుద్ధంతోనే బాగానే పెరిగినాయి మళ్ళా ధరలు. బయటి దేశాలు అయితే మస్తు పైసలు పోసి కొనుక్కుంటున్నాయి పెట్రోల్ డీజిల్ను. ఇక గందుకే మనోళ్ళ మీద భారం పడొద్దు, మళ్ళా గిల్లు పెట్రోల్ రేట్లు పెంచితే పెద్ద పరిశానే అనుకొని డైరెక్ట్ సీదా కంపెనీలకు తక్కువ చేసింది. ఇక పెట్రోల్ బంకులల్లా ఎంత ధర ఉన్నదో గంతే ధర ఉన్నది. ఈ పెట్రోల్ కొనే కంపెనీలు ఇవి తక్కువ చేస్తేనే పెట్రోల్ బంకులల్లా ధరలు తక్కువ అవుతాయి మళ్ళా. ఇక ఈ ముచ్చటెరికైనాక అందరూ పరిశాన్ అవుతున్నారు. అగో గదేంది లీటర్ పెట్రోల్ మీద 10 రూపాయలు తక్కువ అయింది అనుకుంటే మనకు కాదా గా పెట్రోల్ కొనే కంపెనీలక అని చెప్పి మస్తు పరిశాన్ అవుతున్నారు మళ్ళా. ఏందో ఏమో గాని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పూట మన సెంట్రల్ సర్కారు చక్కటి నిర్ణయం తీసుకున్నదని చాలా మంది మేధావులు మస్తు మెచ్చుకుంటున్నారు.